చీమలు చాలా బలంగా ఉంటాయి. చీమలు తమ బరువు కంటే 50 రెట్లు ఎక్కువ బరువును మోయగలవు. వాటి కండరాలు వాటి పరిమాణంతో పోలిస్తే చాలా శక్తివంతమైనవి. చిన్న పరిమాణంలో ఉన్నప్పటికీ అవి అద్భుతమైన శక్తిని కలిగి ఉంటాయి. ఒక చిన్న చీమ కూడా ఆశ్చర్యపరిచేంత బరువును లాగగలదు. ఇది వాటి మనుగడకు మరియు ఆహారాన్ని సేకరించడానికి సహాయపడుతుంది. చీమలకు 2 కడుపులు ఉంటాయి. చీమలకు నిజానికి 2 ప్రత్యేకమైన కడుపులు ఉంటాయి. ఒక కడుపులో అవి తమ కోసం ఆహారాన్ని నిల్వ చేసుకుంటాయి. మరొక కడుపులో ఇతర చీమలకు ఆహారాన్ని పంచుకోవడానికి ఉపయోగిస్తాయి. ఈ ప్రత్యేకమైన నిర్మాణం వాటి సామాజిక జీవితానికి కీలకం. ఆహారాన్ని పంచుకోవడం ద్వారా కాలనీలోని ప్రతి చీమకు ఆహారం అందుతుంది. కొన్ని రకాల చీమలు తోటలను పెంచుతాయి. ఆశ్చర్యకరంగా కొన్ని రకాల ఆకులు కోసే చీమలు శిలీంధ్రాల తోటలను పెంచుతాయి. అవి ఆకులను సేకరించి తమ గూడుకు తీసుకువెళ్లి చిన్న ముక్కలుగా చేస్తాయి. తరువాత ఆ ముక్కలపై ఒక ప్రత్యేకమైన శిలీంధ్రాన్ని పెంచుతాయి. ఈ శిలీంధ్రం వాటి ప్రధాన ఆహార వనరుగా ఉంటుంది. ఇది ప్రకృతిలో ఒక ప్రత్యేకమైన సహజీవన సంబంధం. చీమలు చాలా తెలివైనవి. చిన్న మెదడు ఉన్నప్పటికీ చీమలు చాలా తెలివైన ప్రవర్తనను ప్రదర్శిస్తాయి. వాటి కాలనీలలో సంక్లిష్టమైన సామాజిక నిర్మాణాలు ఉంటాయి. ఆహారం కోసం వెతకడంలో మరియు సమస్యలను పరిష్కరించడంలో అవి సమర్థవంతంగా పనిచేస్తాయి. ఒకదానితో ఒకటి సంభాషించడానికి రసాయన సంకేతాలను ఉపయోగిస్తాయి. వాటి సమూహ మేధస్సు నిజంగా ఆశ్చర్యకరమైనది. ప్రపంచంలో చీమల సంఖ్య చాలా ఎక్కువ. ప్రపంచంలో ఎన్ని చీమలు ఉన్నాయో ఖచ్చితంగా చెప్పడం కష్టం. అయితే వాటి సంఖ్య మానవుల సంఖ్య కంటే చాలా ఎక్కువ ఉంటుందని అంచనా. ప్రతి మానవుడికి మిలియన్ల సంఖ్యలో చీమలు ఉండవచ్చు. అవి భూమి యొక్క పర్యావరణ వ్యవస్థలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. నేల ఆరోగ్యాన్ని మరియు పోషక చక్రాలను నిర్వహించడంలో సహాయపడతాయి. మన ఛానల్కు మరీ తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.